పార్లమెంట్ లో గజెట్ అయిన సందర్భంగా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో భారీ స్థాయిలో ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించుకొని ఈరోజు ఘనంగా అమరావతి రైతులందరికీ ఒక సంఘీభావంగా మనం అందరం ఈరోజు పాల్గొన్నందుకు కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదములు. గతంలో అమరావతి రాకుండా రైతులు ర్యాలీగా తిరుమలకి వెళ్లే రోజు ఎన్నో సార్లు రైతుల్ని అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినా గాని చివరికి పట్టుబట్టి అమరావతిని సాధించినటువంటి రైతులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారి కష్ట ఫలితమే ఈరోజు అమరావతి. అదే విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఘనంగా మనకు ఒక అమరావతిని మన చేతికి ఇచ్చి రాజధానిగా మీరు పిలుచుకోవచ్చు ఇక మీదట అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు, అదే విధంగా పార్లమెంట్ లో పాస్ చేసినటువంటి ప్రతి ఎంపీ అందరికీ ధన్యవాదములు. మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ బిల్లు పాస్ అయినందుకు ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదే విధంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి పార్టీలో మనకు సపోర్ట్ చేసి ఈరోజు మనకు అమరావతిని మన రాజధానిగా ప్రకటించినందుకు చాలా సంతోషం. అదే విధంగా అందరూ ఈ రోజు ర్యాలీలో సంతోషంగా పాల్గొన్న ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు. ఇప్పుడు మన నమస్కారం. ఈ రోజు అమరావతిని మన రాజధానిగా సాధించుకున్న రోజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరులారా, గత 5 ఏళ్లుగా మనం చూసాం వైసీపీ విధ్వంసాలకి తావు లేదు, అదుపు లేదు. కనీసం మన రాజధాని ఏదని చెప్పుకునేదానికి కూడా మనకు ఆస్కారం లేదు. 5 ఏళ్ళు వైసీపీ రాజధాని లేకుండా పాలించింది. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చిన మాట ప్రకారం దీన్ని అసెంబ్లీలో చట్టబద్ధ చేసి, అదే విధంగా లోక్సభ, పార్లమెంట్ లో కూడా దీనికి మద్దతు పలికారు. దీనికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు పలికితే ఒక వైఎస్ఆర్సీపీ మాత్రం దీనికి మద్దతు పలకలేదు. ఎందుకు? ఇది అమరావతి అనేది వాళ్ళకి ఇష్టం లేదా? అమరావతి అనేది శాతవాహనుల కాలంలో మన 3వ శతాబ్దంలోనే మన రాజధాని. ఇది దేవతలు పూజించిన అమరావతి రాజధానిని ఈ రోజు దాన్ని హేళన చేస్తూ 3 జిల్లాల్ని రకరకాల పేర్లు పెట్టాలని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పటికీ మేము మద్దతు ఇవ్వము అంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి ఓ వైసీపీ నాయకులారా, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఒక రాజధానిగా నిలబెట్టి చేస్తుంటే మనం ఎందుకు దీనికి మద్దతు ఇవ్వటం లేదో మీరు అర్థం చేసుకోండి వైసీపీ నాయకులారా. ఈ 5 ఏళ్లలో మీ విధ్వంసాలు చూసి విసిగిపోయి అలసిపోయిన జనాభాకి మళ్ళీ అదే విధంగా మేము 3 జిల్లాల రాజధాని చేస్తామంటున్నారు. దీన్ని సహించరు. భవిష్యత్తులో మిమ్మల్ని అధికారంలోకి రాసి పెట్టుకోండి. దీన్ని, ఈ రాజధాని మీరు కూడా స్వాగతించి అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ఉంటది. మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా కూడా ఏమి చేయలేరు, అధికారంలోకి రాలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అసెంబ్లీలో తీర్మానం చేయడానికి మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క మద్దతు పలికారు. అదే విధంగా లోక్సభలో మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న దీనికి మద్దతు పలికారు. వాళ్ళిద్దరికి మనందరం మన కరతాళతో ఒక్కసారి జై వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, వద్దెల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ అక్క నాయకత్వం.